నంద్యాల జిల్లాలోని మహానందిలో చిరుత కలకలం రేపుతోంది. మహానంది ఆలయ సమీపంలో సంచరిస్తున్న చిరుత రాత్రి మహానంది క్షేత్రం చుట్టూ తిరుగుతోంది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించాలని కోరుతున్నారు. మరోవైపు ఆలయ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టి చిరుత సంచారంపై స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తుందని ప్రజలు తెలపడం వల్ల వాటిని నివారించడానికి మొదటిగా మన ఫారెస్ట్ అధికారుల వారికి లేఖ పంపడం జరిగింది కార్యాలయం నుండి. వాళ్ళు దాని వలన ఇక్కడ వచ్చి సంచరించి కొన్ని సూచనలు దేవస్థానం వారికి కూడా ఇవ్వడం జరిగింది. మన గోశాల నందు 8 అడుగుల హైట్తో కర్టన్స్ ఏర్పాటు చేసి గోశాలలోని గోవులు కనపడకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా చెత్త చెదారం ఉన్నటువంటి కూడా బయటికి డంప్ చేయడం జరిగింది. పందులు వచ్చి రావడం వల్ల ఆ పులులు వాటిని వేటాడడానికి వచ్చి బయటికి రావడం జరుగుతుందని వాటిని కూడా ఏర్పాటు జరిగింది. అలాగే దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మైకు ద్వారా వారికి భక్తులు అడవిలోకి వెళ్ళడం ఏదన్నా దాని ద్వారా వాళ్ళకు పులి ఏదన్నా జరుగుతుందనే ఉద్దేశంతో సూచన బోర్డులు ఏర్పాటు చేసి అడవిలోకి వెళ్ళరాదు, పులి జరుగుతుందని తెలపడం జరిగింది. అలాగే మైకు ద్వారా ప్రతి అర్ధ గంటకు ఒకసారి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి ఇక్కడ మహానందిలో చిరుతపులి సంచరించడం జరుగుతున్నది. అధికారులు ఇంతవరకు చర్య ఏం తీసుకోవడం లేదు. అదే కాకుండా దేవస్థానం బ్యాక్ సైడ్ అడవి పందుల్ని, కుక్కల్ని దాడి చేయడం జరిగింది. అదే కాకుండా కరెంట్ ఆఫీస్ లో ఒక అడవి పందిని కూడా దాడి చేసింది. వివేకానంద స్కూల్లో తిరుగుతున్నది. నిన్న నైట్ కూడా వివేకానంద స్కూల్లో కనపడిందంట. అదే కాకుండా నిన్న నైట్ కూడా 1:15 నిమిషాలకు గౌశాల దగ్గరకు వచ్చి వెళ్ళింది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకి తెలియజేయడం అనేది, అదే కూడా అధికారులు తగిన బోను తయారు చేసి పట్టుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. ఫారెస్ట్ అధికారులు చూసినట్టు పోతున్నారు, వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. కుక్కలు జంతువులు తీసుకుపోతుంది, అదే మనుషులు పోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. దాన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాము. గుడి వెనక గోశాల వద్ద పులి సంచరిస్తుంది. గత 10 రోజుల నుంచి అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర కూడా ఒక కుక్కను ఈడ్చుకెళ్ళిందని చెప్పినారు. అదే విధంగా గోశాల వద్ద కూడా తిరుగుతుంది. ప్రజలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, గుడి వెనక రౌండ్ గా తిరుగుతుంటారు. కాబట్టి మనుషులకు కూడా ప్రాణహాని చేసే అవకాశం ఉంది. కాబట్టి పులిని బంధించాలని కోరుతున్నాము. ఇంత ముందు కూడా ఎలుగుబంటి ఊర్లోకి వచ్చి సంచారం చేసింది. దాన్ని బంధించి వేరే చోట ఇరిచారు. అదే విధంగా ఈ పులిని కూడా బంధించి వేరే చోట ఇరిస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం.